ఓం నమ శివాయ. ఒక్కసారి ఆ పరమశివుని తలుచుకొని ఇక్కడ ఉన్న 5 నంబర్‌లో ఒక్క నంబర్‌నైతే చేసుకోండి. ఇక చూస్తూ ఉండగానే వారి మనసులో మీకోసంగా ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో అన్నీ కూడా తెలుసుకుందాం. ఆ పరమశివుని తలుచుకొని ఓం నమ శివాయ అని అనుకుని ఒక్కసారి తలుచుకొని ఇక్కడ మీ ముందు ఉన్న 5 నంబర్‌లో ఒక్క నంబర్‌నైతే చేసుకోండి. వాళ్ళు వాళ్ళ మనసులో మీకోసంగా ఏం ఆలోచిస్తున్నారో అన్నీ తెలుసుకుందాం. ఇది మీరు ఒక్కరి గురించే కాదండి, 5గురి గురించి కూడా అనుకోవచ్చనమాట. ఎందుకంటే ఈరోజు మనం 5 నంబర్‌లయితే చేసుకున్నాం కాబట్టి, ఒక్కొక్కరి పేరు ఒక నంబర్ చేసుకొని ఒకరికి, రెండో నంబర్ చేసుకొని రెండోవరికి, ఇట్లా 5గురి పేరు చెప్పుకొని, మీరు 5గురి మనసులో ఏముందో కూడా ఇప్పుడు మనం తెలుసుకోవచ్చనమాట. ఇది జస్ట్ జనరల్ రీడింగేనండి. అందరూ కూడా పాజిటివ్‌గా తీసుకోండి. అలానే ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌గా కూడా తీసుకోవచ్చు. ఎందుకు అంటే, అందరి లైఫ్ ఒక్కటే కాదు. అలానే అందరికీ అన్నీ కనెక్ట్ అవ్వాలని రూల్ ఏం లేదు కదా! కొంతమంది కనెక్ట్ అవ్వచ్చు, కొంతమందికి కనెక్ట్ కాకపోవచ్చు. కాబట్టి ఇది మీరు ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌గా తీసుకుంటే మీ మనసు కూడా చాలా హాయిగా, కాస్త ఉపశమనంగా, ప్రశాంతంగా కూడా ఉంటుందన్నమాట. ఆ పర్సన్‌ని ఒక్కసారి ఊహించుకొని, తన రూపాన్ని మీరు ఒక్కసారి స్మరించుకొని, ఈ 5 నంబర్‌లో ఒక్క నంబర్‌నైతే చేసుకోండి. వాళ్ళేమనుకుంటున్నారో తెలుసుకుందాం. ఒక్కసారి ఆ పరమశివుడిని తలుచుకొని ఓం నమః శివాయ అనుకుని ఒక నంబర్ చేసుకోండి. కోరుకున్నారా? ఇక ముందు మొదటి నంబరు. ఈ మొదటి నంబర్ మీరు ఎవరి గురించి అయితే కోరుకున్నారో, ఇక వాళ్ళు ఏ దృష్టితో చూస్తున్నారనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. వారైతే ఇప్పుడు మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు, ప్రేమిస్తున్నారు, మీరే కావాలి అని అనుకుంటున్నారు. లైఫ్ పార్ట్నర్‌గా, ఇంకా లవ్ పార్ట్నర్‌గా మిమ్మల్ని అనుకుంటూ ఉన్నారు. మీకోసంగా చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు. అలానే మీరు కూడా వారి గురించి ఈ విధంగానే అనుకుంటూ ఉన్నారని, మీరు కూడా వారిని చాలా ప్రేమిస్తున్నారు అని, ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళు ఇబ్బందులైతే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అది మీ కుటుంబం అయి ఉండొచ్చు, లేదా చుట్టుపక్కల వాళ్ళు ఉండొచ్చు, క్యాస్ట్ పరంగా కానీ, ధనమైనా కానీ, చాలా అంతరాయాలు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇక మీ ఇద్దరు ఒక్కటే అవ్వడానికి చాలా ఎక్కువ సమయం చూపిస్తుంది. ఇక మీ దగ్గర ఒకరి కోసం ఒకరు ఎదురు చూడడానికి ఇద్దరు కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఎప్పుడు ఇద్దరు ఒకటవ్వాలని అనుకుంటూ ఉన్నారు. వారి గురించి అయితే మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో, మీరు కూడా సేమ్ అలానే ఆలోచిస్తూ ఉంటారు అని, వారిని మీరు స్వచ్ఛంగా మంచిగా ప్రేమిస్తూ ఉన్నారు అని వాళ్ళు అనుకుంటున్నారు. జీవితంలో ఏం జరిగినా కూడా పొరపాటున కూడా మీ చెయ్యి మాత్రం వదలకూడదు అని వాళ్ళు అనుకుంటున్నారు. మీరు ఏ కారణాల వల్ల కూడా మీ నుంచి దూరం అవ్వాలని మాత్రం వాళ్ళు అనుకోవడం లేదు. మీకోసంగా అయితే చాలా అంటే చాలా పాజిటివ్ ఆలోచనలే వాళ్ళకున్నాయి. ప్రతి నిమిషం కూడా మీకోసమే ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడు ఏ కారణంగా మిమ్మల్ని కలుద్దామా, మీతో మాట్లాడదామా, టైం స్పెండ్ చేద్దామా అని ఇదే ఆలోచించుకుంటూ ఉన్నారు. సో ఇది అండి మొదటి నెంబర్ తాకిన వాళ్ళకి. ఈ రీడింగ్ మీకు కనెక్ట్ అయింది, నచ్చిందని అనుకుంటున్నాను. ఇక అలానే రెండవ నెంబర్. ఎవరైతే ఈ నెంబర్ కోరుకున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. వారి మనసులో చాలా పాజిటివ్ ఆలోచనలు అయితే ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు కూడా ఖాళీగా ఉండరు అని, మీరు ఎప్పుడు బిజీగా ఉంటారు అని, మీ పనిలో ఎప్పుడు కూడా సీరియస్గా ఉంటారని, ఎక్కువగా కష్టపడుతూ ఉంటారని, అలానే ఎక్కువగా పనిచేస్తూ ఉంటారని, మీరు ఎక్కువగా ప్రతి దానికి ఎక్కువ ఎఫర్ట్స్ పెడతారని, సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాలని అనుకుంటూ ఉన్నారు. అవుతారు అని కూడా వాళ్ళకు అనిపిస్తుందన్నమాట. అలానే మీరు చాలా బుద్ధిమంతులు అని, మీరు చదువుకుంటూ ఉన్నా లేదా ఏదైనా పని చేస్తూ ఉన్నా వాటి కోసమే సమయాన్ని అంతా కూడా ఉపయోగిస్తూ ఉంటారని వారు కొంచెం సీరియస్ అవుతూ ఉంటారు. కానీ మిమ్మల్ని చాలా మంచిగా అనుకుంటూ ఉంటారు. అలానే చాలా కష్టపడే తత్వం ఉన్నవారు అని, కష్టపడుతూ ఉంటారు అని, చదువు పైన ధ్యాస పెడతారు అని, ఈ విధంగా పాజిటివ్గా మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో ఇది అండి రెండవ నెంబర్ తాకిన వాళ్ళకి. ఇది కూడా మీకు కనెక్ట్ అయింది, నచ్చిందని అనుకుంటున్నాను. ఇక మూడవ నెంబర్. ఎవరైతే ఈ మూడో నెంబర్ చూస్ చేసుకున్నారో, ఇక ఆ వ్యక్తి మిమ్మల్ని ఏ దృష్టితో చూస్తున్నారో, వారి మనసులో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాళ్ళ మనసులో మీకోసం చాలా మంచి ఆలోచనలు ఉన్నాయి. మీరు ఏ పని చేసినా కూడా అది సరైన పనే చేస్తారు అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. మీరు అందరికీ కూడా న్యాయాన్ని చేస్తారు అని, ఎదుటి వాళ్ళని ఎప్పుడూ కూడా తప్పు పట్టరు అని, తప్పులన్నిటిని కూడా మీపైనే వేసుకుంటారు అని, ఎవరు తప్పు చేసినా నేనే చేశానని అంటూ ఉంటారని,
ఏ కష్టం వచ్చినా మీరు మాత్రం ఎప్పుడు కూడా న్యాయాన్నే చేయాలని అనుకుంటూ ఉంటారు. మిమ్మల్ని చాలా అంటే చాలా పాజిటివ్ ఎనర్జీతో వాళ్ళు చూస్తూ ఉన్నారు. వారికి మీ పైన చాలా నమ్మకం ఉంది. మీరు ఏం చేసినా కూడా అన్నీ కరెక్ట్గానే చేస్తారు అని. మీరు ఇంటికి పెద్దవారై ఉండొచ్చు, లేదా మీరే ఇంటిని నడుపుతూ ఉండొచ్చు. మీరు మీ కుటుంబంలో ఎవరో ఒక వ్యక్తి కోసం ఇది ఇప్పుడు చూస్తూ ఉండొచ్చు, లేదా వారిపైన ఆధారపడి ఉన్న వ్యక్తి కోసం మీరు ఈ సందేశాన్ని చూస్తూ అనుకుండవచ్చు. మీరు ఎప్పుడు కూడా తప్పు చేయరని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అలానే మీరు వారితో మాట్లాడకపోతూ ఉండొచ్చు. వాళ్ళు అనుకుంటున్నారు మీరు వారి గురించి ఏమనుకుంటున్నారు అని. వారి మాటలను మీరు వింటారు అని, అలానే మీరిద్దరూ కూడా ఆనందంగా ఉంటారు అని, ఉండాలి అని చెప్పి వాళ్ళు ఎప్పుడు కూడా ఆ పరమశివుని ప్రార్థిస్తూ ఉన్నారు. సో ఇది అండి 3వ నంబర్ తాకిన వాళ్ళకి. ఇది కూడా మీకు కనెక్ట్ అయిందని అనుకుంటున్నాను. ఇక 4వ నంబర్, మీరు ఎవరి గురించి అయితే తలుచుకొని ఏ వ్యక్తి కోసం ఆలోచిస్తూ ఈ నెంబర్ని చూస్ చేసుకున్నారో వారి మనసులో మీకోసం ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు చాలా మంచి వ్యక్తులు అనుకుంటున్నారు. మీ గురించి ఈ విధంగా ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని వాళ్ళ లైఫ్ పార్ట్నర్గా వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. మీరు చాలా ప్రేమను అందిస్తున్నారు అని, వారికి మీరు చాలా అంటే చాలా ప్రేమను ఇచ్చే వ్యక్తి అని వాళ్ళు అనుకుంటున్నారు. మీ జీవితంలో బంధాలకు చాలా విలువను ఇస్తారని అనుకుంటున్నారు. అలానే ఈ వ్యక్తి నా జీవితంలో ఉంటే నా జీవితం చాలా సంతోషంగా ఉంటుంది అని, అది మీరు వారి లవ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు, లైఫ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు. మీరు ఎవరైతే ఈ పర్సన్ కోసం ఇది వింటున్నారో, లవ్ పర్సన్ కోసం చూసినప్పుడు మాత్రమే ఇదికైతే కనెక్ట్ అవుతుందన్నమాట. మీరు చాలా అందంగా ఉంటారు అని, చాలా మంచివారని, చాలా కేరింగ్గా చూసుకుంటారని వాళ్ళైతే మీ గురించి చాలా మంచిగా స్పష్టంగా మీ గురించి ఒక ముద్రలాగైతే వేసుకున్నారన్నమాట. సో ఇది అండి 4వ నంబర్ తాకిన వాళ్ళకి. ఇది కూడా మీకు కనెక్ట్ అయింది, నచ్చిందని అనుకుంటున్నాను. ఇక ఆఖరిగా చివరిగా 5వ నంబర్, మీరు ఎవరి గురించి అయితే తలుచుకొని ఈ నంబర్ని చూస్ చేసుకున్నారో వారు మీకోసంగా ఇప్పుడు ఏమనుకుంటున్నారో తెలుసుకుందామా. మీరు కోరుకున్న వాళ్ళు అవతల వ్యక్తిని ఏ దృష్టితో చూస్తూ ఉంటారో, మీరు వాళ్ళని ఎలా అయితే అనుకుంటున్నారో వాళ్ళు కూడా మీ గురించి అలానే అనుకుంటూ ఉన్నారు. అవును, ఇప్పుడు మీరు వాళ్ళని అర్థం చేసుకోలేకపోతున్నారు, కానీ వాళ్ళు మీపై ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఆ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోవాలని అనుకుంటున్నారు. ఇద్దరి సంబంధాలు కూడా చాలా రోజుల నుంచే ముడిపడి ఉన్నాయి. అయినప్పటికీ కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. అసలు వారికి అర్థం కావడం లేదు. మీరు ఏంటి, ఒక్కొక్కసారి చాలా మంచిగా కనిపిస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి చెడ్డగా అనిపిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి వాళ్ళకు అనిపిస్తూ ఉంటుంది వారి జీవితంలో అన్నీ మీరే అని. ఒక్కొక్కసారి వాళ్ళు అనుకుంటారు జీవితంలో ఉన్న దుఃఖాలన్నిటికీ కూడా కారణం మీరే అని. ఆ వ్యక్తి మిమ్మల్ని అస్సలు అర్థం చేసుకోలేకపోతున్నారు. మీరు చాలా జ్ఞానవంతులు అని, ఏ పని చేసినా కూడా జనాలు మంచిగా అనుకుంటారు. మీకు స్నేహితులు అయిపోతూ ఉంటారు, ఫ్యాన్స్ అయిపోతూ ఉంటారు. మీరు చాలా లోకప్రియమైన వారు అవుతారు. వారు మిమ్మల్ని అదే ఎనర్జీస్తో చూస్తూ ఉన్నారు. మిమ్మల్ని అర్థం చేసుకోవడం వారి వల్ల కావడం లేదు. మీరు ఒక డిఫరెంట్ పర్సన్ అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అలానే మీరు ఏదైనా పని చేస్తూ ఉన్నా, లేదా మీరు ఎడ్యుకేషన్లో ఉన్నప్పటికీ కూడా మీరు ఎన్నో సఫలతలను సాధించారు. అలానే మీ దగ్గర అన్నీ ఉన్నాయి. మీరు ఒక మ్యాజిక్ లాగా వాళ్ళకి కనిపిస్తూ ఉన్నారన్నమాట, అందరినీ ఆకట్టుకుంటున్నట్లు. మిమ్మల్ని కూడా వాళ్ళు అలానే చూస్తూ ఉన్నారు. మీరు చాలా బుద్ధిమంతులని, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని చాలా గౌరవిస్తూ ఉంటారు అని వాళ్ళకి తెలుసు. ఎవరి కోసమైతే మీరు ఈ 5వ నెంబర్ని అయితే చూస్ చేసుకున్నారో, ఇక వాళ్ళు కూడా మీకు చాలా అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. మీపై గౌరవం ఉంది, కానీ భయపడుతున్నారు. వాళ్ళకు అనిపిస్తుంది మిమ్మల్ని వదిలేయకూడదు, మీ నుంచి దూరంగా వెళ్ళిపోకూడదు అని అనుకుంటున్నారు, కానీ భయపడుతూ ఉన్నారు. ఒక్కసారి మీ ఆలోచనలు పాజిటివ్గా వాళ్ళకు అనిపిస్తాయి, ఒక్కోసారి నెగిటివ్గా ఉంటున్నాయి. ఈ విధంగా వాళ్ళు ఆలోచిస్తూ వెనకడుగు వేస్తూ భయపడుతూ ఉన్నారన్నమాట. సో ఇది అండి 5వ నెంబర్ తాకిన వాళ్ళకి. విన్నారు కదండి, 1, 2, 3, 4, 5 ఈ 5 నెంబర్స్ కూడా మీకు నచ్చాయి, అలానే కనెక్ట్ అయ్యాయని కూడా అనుకుంటున్నాను. మరి ఈ 5లో మీరు ఏ నెంబర్ చూస్ చేసుకున్నది నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
ఓం నమ శివాయ. శివాయ నమః.